హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది డిసెంబర్ 31st వ్లాగ్ అనమాట. రికార్డ్ చేసుకుంటున్నా, బట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసాను, నేను కొన్ని వాష్ చేసేసాను. తర్వాత పొంగల్ టిఫిన్ తినేసాను. సో ఆఫ్టర్నూన్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. పాపకి ఇచ్చి పంపించేశాను కదా, మాకు చేసుకుంటున్నాం ఇంట్లోకి. ఈరోజు నేను చేసే వర్క్ అంతా క్యాప్చర్ చేసుకుందాము, గుర్తుగా ఉంటుంది డిసెంబర్ 31st కదా అని. అందరూ అనుకోవచ్చు ఏం వర్క్ లేకుండా వీడియోస్ చేసుకుంటుందని, బట్ ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలియాలి కదా. సో దానికోసం అనమాట ఈరోజు నేను చేసే వర్క్ అంతా వీడియో పెడుతున్నాను. ఈరోజనే కాదు, డైలీ నా వర్క్ ఇంతేను. నచ్చితే లైక్ చేయండి. డిషి లేసాడు. సో డిషికి అన్నం పెట్టేసి ఆడుకుంటున్నాడు. అన్నం పెట్టేసి ఇంకొంచెం మిద్దె పైన బట్టలు ఉన్నాయి, వెళ్ళి తెచ్చేసుకోవాలి. ఈరోజు వ్లాగ్ అంతా నేను ఏమేమి చేశాను అన్నీ పోస్ట్ చేస్తాను, ఓకేనా? చూడండి. ఎలా తింటావు చెప్పు. వీడియో పూర్తి దాకా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. స్కూటీ ఎక్కడ డిసి బియ్య వద్దా అమ్మా మనకి డిషి బయట ఏదో చూపిస్తున్నాడు. వాటర్ తాగని చెప్తే ఆ వాటర్ తెచ్చి మ్యాట్ మీద పోసి అది బాగా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తున్నాడు అనమాట. బాగా ఆడుకుంటాడు అంతే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి, సో పాప వచ్చేసరికి నేను రేపు చెప్పాను కదా న్యూ ఇయర్ అని, సో ఇల్లంతా తుడిచేస్తున్నాను పాప వచ్చేసరికి. తర్వాత మిద్ది బట్టలు తెచ్చి మళ్ళీ పెట్టేశాను. ఎందుకంటే ఇదంతా క్యాప్చర్ చేశాను. చాలామంది అనుకోవచ్చు జస్ట్ ఒక రీల్ చూసేసి వీళ్ళకి ఏం పని బాట లేకుండా వీడియోస్ చేసుకుంటున్నారు అని, ఇంట్లో పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా అని. ఎంత వర్క్ ఉంటుందో నాకు తెలుసు. సో అదే అట్లా పిచ్చి పిచ్చిగా అనుకునే వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. ఎంత వర్క్ ఉంటుందో వన్స్ కెమెరా ముందు ఏం తెలియదు కదా, బట్ ఇది నాకు గుర్తుగా ఉంటుందని క్యాప్చర్ చేసుకున్నాను కాబట్టి నేను చేసే వర్క్ అంతా ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి డిషి ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటున్నాడు. సో ఇదే అండి ఈ వీడియో. మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, అది మా పాప చిన్నప్పుడు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. ఈవినింగ్ అయిపోయింది అన్నాను కదా, నైట్కి నేను లీనా పాప వచ్చేసరికి ఇల్లు క్లీన్ చేసి బట్టలు మళ్ళీ పెట్టేసి డిషికి స్నానం చేపించేసి ఎర్లీగానే వండేస్తాను. ఎందుకంటే పాప వచ్చేసరికి వేడిగా ఉంటుంది. 5:25కి 5:30కి వస్తుంది లీనా పాప. అప్పటికి నేను వంటంతా చేసేసుకొని ఆ తర్వాత వచ్చి ఫ్రెష్ అయిపోతాను. పాప వచ్చాక వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. కాసేపు బొమ్మలు అన్నీ ఎత్తుకొని ఆడుకుంటారు వాళ్ళిద్దరితో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళిద్దరు నిద్రపోయాక ఏదైనా ఖాళీ ఉంటే లైవ్ చేస్తాను, లేకుంటే లేదు. ఇదే అండి డైలీ నా రొటీన్. డిసెంబర్ 31st అని ఒకటే కాదు, డైలీ నా వర్క్ ఇంతే. సో ఇదంతా మీరు చూడాలనే ఈ వీడియో అనమాట. ఆఫ్ కెమెరా ఎంత వర్క్ ఉంటుందో లేడీస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి, ఇలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. Bye.